గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్ట్ డిగ్రీ అధ్యాపకులను మోసం చేసిందన్నారు అధ్యాపకుల అసోసియేషన్ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి. తమ డిమాండ్ల సాధన కోసం హైదరాబాద్ తార్నాకాలో ఎమ్మెల్సీ కోదండరాంను కలిసి వినతి పత్రం అందజేశారు అధ్యాపకులు. గత 24 ఏళ్ల నుంచి కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయకుండా గత ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో తమను రెగ్యులరైజ్ చేసి న్యాయం చేయాలని ఎమ్మెల్సీ కోదండరాంకు విన్నవించినట్లు తెలిపారు అధ్యాపకులు. గత 24 సంవత్సరాలుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒప్పంద అధ్యాపకులుగా విధులు నిర్వర్తిస్తున్న మేము గత బీఆర్ఎస్ చేసినటువంటి మోసానికి రెగ్యులర్ కాకుండా మిగిలిపోయాము. ఈ విషయాన్ని ఇప్పుడు గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలని ప్రముఖ విద్యావేత్త గౌరవనీయులు శ్రీ ఎమ్మెల్సీ కోదండరాం సార్ గారిని ఇప్పుడే కలిసి మా యొక్క సమస్యల్ని వివరించడం జరిగింది. దీనికి గాను సారు సానుకూలంగా స్పందించి మీ సర్వీస్ని ఖచ్చితంగా గుర్తిస్తాము, అదేవిధంగా మీ యొక్క సమస్యని సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా రెగ్యులర్ అయ్యేటట్లు ప్రయత్నం చేస్తామని చెప్పి వేడుకోవడం జరిగింది. ముఖ్యంగా మేము ఒకటే అడిగేది, బీఆర్ఎస్ చేసినటువంటి మోసాన్ని దయచేసి మమ్మల్ని బలి చేయకండి. మమ్మల్ని ఈ 24 సంవత్సరాల సర్వీస్ చేసినందుకు గాను గుర్తించి మమ్మల్ని రెగ్యులర్ చేయవలసిందిగా కోరుతున్నాము. 24 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ వ్యవస్థలో మేము పనిచేస్తూ ఈరోజు ఒక అడిషనల్ క్వాలిఫికేషన్ లేదని ఒకే ఒక్క పదంతో మమ్మల్ని రెగ్యులరైజ్ కాకుండా చేయడం జరిగింది. మేము 460 మంది ఈ వ్యవస్థలో పనిచేస్తూ రియల్గా మేము చేస్తున్నది వెట్టి చాకరీ అని చెప్పొచ్చు. దయచేసి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి ఖచ్చితంగా మాకు ఒక్క 2 to 3 years రిలాక్సేషన్ ఇస్తూ మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని చెప్పి మేము రేవంత్ రెడ్డి సర్కార్ను ప్రాధేయపడుతున్నాం. మేము కోదండరాం సార్ మన విద్యా కమిషన్ చైర్మన్ కాబట్టి సార్ను మేము దాదాపుగా ఇప్పటికి ఒక 10 సార్లు కలవడం జరిగింది. సార్ అనేది రైట్ పర్సన్ అని, సార్ ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని చెప్పి ఈరోజు మేము ఆ ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి కోదండరాం సార్ ఇచ్చేటువంటి రిప్రజెంటేషన్ను ఖచ్చితంగా ప్రభుత్వం లెక్కలోకి తీసుకొని మమ్మల్ని మా సర్వీసెస్ను గుర్తించి మాకు న్యాయం చేయాల్సి